హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అత్తయ్యతో వంటలు, ముచ్చట్లు. అత్తయ్య ఈరోజు కర్రీ ఏం చేసుకుందాం? ఎగ్ పులుసు చేసుకుందామమ్మా. ఎగ్ పులుసుకి కావాల్సినవి ఏవేంటి అత్తయ్య? అవన్నీ చూపిస్తా. ముందుగా ఎగ్ పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎగ్స్, చింతపండు, కారం, ఉప్పు, పసుపు, టమాటా ఉల్లిగడ్డ పేస్ట్, కొంచెం మెంతిపిండి. ఇప్పుడు ఎగ్ పులుసు తయారయ్యే విధానం చూసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని దాని మీద పెనం పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు, జీలకర్ర వేసుకోవాలి. అందులో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, మిర్చి అన్నీ వేసేసుకోవాలి. అవి కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా చేసేసుకున్న ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. దాన్ని కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినంత కారము, తగినంత ఉప్పు, కొంచెం మెంతిపిండి వేసేసుకొని కలుపుకోవాలి. అత్తయ్య ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ ఎందుకు వేసుకుంటారు? పులుసు చిక్కగా ఉండడం కోసం వేసుకుంటారు. పులుసు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పులుసు చిక్కబడ్డాక లాస్ట్లో కొంచెం మసాలా వేసుకోవాలి. అంతే, ఇక ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. నా స్టైల్లో ఎగ్ పులుసు చూసారు కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు అత్తయ్య చేసిన ఎగ్ పులుసు చూసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంట చూసారు కదా, మరి ఇంకొన్ని వీడియోలు చూడాలనుకుంటే మాకు కామెంట్ చేయండి. మేమేమేం స్పెషల్ చేయాలో మాకు కామెంట్ చేయండి, మేము ట్రై చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అత్తయ్యతో వంటలు, ముచ్చట్లు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.